బౌద్ధనగర్లో హృదయ విదారక ఘటన, తల్లి మృతదేహంతో 9 రోజుల పాటు సహజీవనం చేసిన సోదరీమణులు. హైదరాబాద్, బౌద్ధనగర్లో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు తమ తల్లి మృతదేహంతో 9 రోజుల పాటు జీవించిన దారుణ పరిస్థితులు వెల్లడయ్యాయి. సోదరీమణులు రవళిక, 25, అశ్విత 2020లో తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఒంటరిగా జీవించవలసి వచ్చింది. వారి తల్లి లలిత, 45, అవిశ్రాంతంగా పనిచేసి వారిని పోషించారు. ఈ నెల 23న అనారోగ్యంతో ఆమె విషాదకరంగా మరణించారు. తీవ్ర దుఃఖంలో మునిగిపోయి, అంత్యక్రియలు నిర్వహించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోదరీమణులు మొదట ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించారు. తీవ్ర నిరాశలో, వారు తమ తల్లి మృతదేహంతో వారం రోజులకు పైగా తమ అపార్ట్మెంట్లో ఉన్నారు. చివరికి, భయంకరమైన వాస్తవానికి రాజీపడి, సీతాఫల్ మండిలోని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అపార్ట్మెంట్కు చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ విషయానికి తెలిసి చుట్టుపక్కల వారు షాక్ గురయ్యారు. ఈ విషాదకరమైన పరిస్థితి పట్ల తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు ప్రస్తుతం ఈ హృదయ విదారక కేసు పరిస్థితులను దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన దుర్బల కుటుంబాల దుస్థితిని హైలైట్ చేస్తుంది మరియు ఇలాంటి దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి అందుబాటులో ఉన్న సహాయ వ్యవస్థల గురించి ఆందోళన కలిగిస్తుంది.